హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మా ఇంటి గోలక్ష్మి డైలీ వ్లాగ్స్. ఆవకాయ పచ్చడి పెడదామని మామిడికాయలు అయితే తెప్పించండి. అదేంటి ఇవి పచ్చడి మామిడికాయలు కాదు కదా, ఆవకాయ పచ్చడి ఎలా పెడతారు అనుకుంటున్నారా? మేమైతే వీటితోనే పచ్చడి పెట్టుకుంటామండి. నా చిన్నప్పటి నుంచి మా అమ్మ వీటితోనే పచ్చడి పెట్టేది. అందుకని నాకు కూడా అదే అలవాటు. అదేవిధంగా మా ఇంట్లో ఎక్కువగా పుల్లగా ఉంటే పచ్చడి అనేది తినరనమాట. అంటే ముక్క పుల్లగా ఉంటే తినరు. కొంచెం తీయగా కొంచెం పుల్లగా ఉంటే ముక్క బాగుంటుందని ఇష్టపడతారు. అందుకని నేను కూడా ఎక్కువగా వీటితోనే పచ్చడి పెడతాను. వీటిని చిత్తూరు మామిడికాయలు అయితే అంటారండి. అయితే ఇవి పెట్టుకుంటే పచ్చడి అనేది సంవత్సరం పొడుగుతా నిల్వ ఉంటుందా అని చాలామందికి డౌట్ ఉంటుంది. అలా డౌట్ ఏం లేదండి. పచ్చడి అనేది చాలా బాగుంటుంది. సంవత్సరం పొడుగుతో ముక్క మెత్తబడకుండా బాగుంటుంది. ఇంకా వీటిని నేను ఫస్ట్ అయితే ముంజలు అంటారు కదా, అవి కట్ చేసి ఒక గంట సేపు నీళ్ళలో నానబెట్టేసి కొంచెం ఉప్పేసి నానబెట్టానండి. ఉప్పేసి నానబెట్టిన తర్వాత ఒక గంట సేపు ఉన్న తర్వాత బాగా చేత్తో పైన ఉండే బంక ఉంటుంది కదా, అదంతా పోయేలాగా బాగా రుద్ది అన్నిటినీ కడిగి ఆ తర్వాత ఒక పొడి క్లాత్ పైన వేసి వాటిని కూడా తడి లేకుండా బాగా తుడిచి ఆ తర్వాత ఆరబెట్టేసి మధ్యాహ్నం గడిగితే రాత్రికి పచ్చడి పెట్టామన్నమాట. ఇలా పచ్చడి పెట్టుకోవడానికి ఎవరి ఎంపిక వాళ్ళదండి. అంటే మామిడికాయలు ఎవరి ఎంపిక వాళ్ళది. మేమైతే ఇదే పెట్టుకుంటాం. మరి అందరి సంగతి ఏమో కానీ మాకు ఇదే పచ్చడి ఇష్టం అనమాట. ఎవరిష్టం వాళ్ళది. కొంతమంది బయట కొనుక్కుంటుంటారు పచ్చడి. అదేవిధంగా ముక్కలు కూడా బయట కొట్టించుకొచ్చుకుంటుంటారు చాలామంది. మా వారు ఏమంటే 10 మామిడికాయలు కూడా లేవు, వీటిని బయట ఎందుకు కొట్టించాలి, నేనైతే హెల్ప్ చేస్తాను కదా, నువ్వు పచ్చడి పెట్టుకో అని హెల్ప్ చేస్తున్నాను అనమాట. మా 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 వారేమో అంటే పెద్ద కాయని కొంచెం 4 భాగాలుగా చేసిస్తే నేనేమో చిన్న ముక్కలుగా కోసుకుంటున్నాను. మా అత్తగారేమో అందులో జీడి ఉంటుంది కదా, ఆ జీడి తీసి పైన తెల్లటి లేయర్ ఉంటుంది కదా, అదంతా తీసేసి శుభ్రంగా చేసి ఇస్తుందన్నమాట. అలా మా అత్తగారి హెల్ప్ తోటి మా వారి హెల్ప్ తోటి నేనైతే ముక్కలు కోసుకున్నాను. కొంచెం కత్తిపీట కూడా ఇచ్చారనమాట. కొంచెం కత్తిపీట మనం నూరుకుంటే ముక్కలని బాగా తెగుతాయి. అంటే ఈ మధ్యకాలంలో రకరకాల కట్టర్లు అంటే ఆన్లైన్లో కట్టర్లు దొరుకుతున్నాయి కదా, అవి చాలామంది తీసుకుంటున్నారు. మేమైతే పాత పద్ధతినే వాడుతున్నామండి. కత్తిపీటతోనే కట్ చేసుకుంటున్నాం. మా వారు చక్కగా చాకుతోనే నాకు కట్ చేసి ఇచ్చాడు కొన్ని ముక్కలు. నేను చిన్న చిన్న ముక్కలుగా అలా కట్ చేసుకున్నాను అనమాట. ఇదిగోండి చాకుతోనే చక్కగా వచ్చేసాయి. చాలా బాగా దిగుతున్నాయండి. అంటే మన దగ్గర చాకు షార్ప్గా ఉంటే కనుక నీట్గా అలా వస్తాయి. బయట అయితే ముక్కలు కట్ చేయించుకుంటారు కానీ మాకైతే ఎక్కువగా అలా అలవాట్లేదు. ఇలానే సొంతంగా చేసుకోవటం అలవాటు అనమాట, నీట్గా శుభ్రంగా. ఇంకా ఇదిగోండి ముక్కలన్నీ ఒక సైజు, మరీ అంత పెద్దగా కాకుండా మరీ చిన్నగా కాకుండా ఒక సైజులో అన్ని ముక్కలు అయితే కట్ చేసి పక్కన పెట్టుకున్నాం. తర్వాత నేను మా అత్తయ్య గారు ఏం చేస్తున్నాం అంటే కొలుస్తున్నాం అనమాట. అంటే మొత్తంగా ఎన్ని వచ్చాయని వీటిని మేము 3 రకాల ఆవకాయ పచ్చడి పెడుతున్నాం అనమాట. ఒకటి నువ్వుల ఆవకాయ, ఇంకోటి పెసర ఆవకాయ, ఒకటి మామూలుగా ఆవకాయ అనమాట. ఇంకా అందుకని 3 భాగాలు సపరేట్ చేసుకోవాలి. మొత్తంగా ఎన్ని ఉన్నాయని కొలుస్తున్నాం. మొత్తంగా 9 గ్లాసులు అయ్యండి. మా దగ్గర ఉన్న లోటాతో 9 గ్లాసులు అయ్యాయి అనమాట. అదే కొంతమంది లోట అంటారు, కొంతమంది గ్లాస్ అంటారు కదా, దాంతో 9 అయ్యాయి. 3 భాగాలు చేసుకున్నాం. ఎక్కువ ఉండేవేమో మామూలుగా ఆవకాయ, ఇంకా కొన్ని ఏమో నువ్వులు, కొంచెం పెసర ఆవకాయ సపరేట్ అలా పెడదాం అనుకున్నాం. పెసరపప్పు మనకి చాయపప్పు ఉంటుంది కదా, అదైతే వేయిస్తున్నాం. ఈ కొలత అనేది నేను కలిపేటప్పుడు చెప్తా అండి, ఎంత తీసుకున్నాము ఏంటి అనేది. తర్వాత కొన్ని మెంతులు కూడా వేయించుతున్నాను. తర్వాత నువ్వులైతే 2 గ్లాసులు, ఈ గ్లాస్తో 2 గ్లాసుల ముక్కలకి సగం నువ్వులైతే తీసుకున్నాను, సగం అయ్యేటట్టు. ఇంకా వాటిని కూడా వేయించాలన్నమాట. ఈ పెసరబ్యాళ్ళు ఏమంటే సిమ్లో పెట్టేసి సన్నగా ఎర్రగా వేపుకోవాలన్నమాట. ఇంకా నువ్వులైతే తొందరగా వేపుతాయి. ఇంకా అన్నీ కూడా నేను 4 వేసేసి 4 స్టవ్ బర్నర్లు పెట్టేసి తొందరగా అలా వేయించేసాను అనమాట. ఇంకా తర్వాత ఆవాలు కూడా ఒక గ్లాసు, 4 గ్లాసులకి 1 గ్లాసు ఆవాలు కూడా, అంటే 4 భాగాలకి 1 భాగం ఆవపిండి అన్నట్టు అలా ఆవాలు కూడా వేయించి పెట్టుకున్నాను. ఇంకా వెల్లుల్లి కూడా ఒక్కసారి కొంచెం మెత్తగా కాకుండా మరీ బరక కాకుండా అలా అయ్యేటట్టు వేయించి పెట్టుకున్నాను. ఇంకా అన్ని పొడులండి ఆరిన తర్వాత పొడి పట్టుకున్నాను. మనం వేయించిన తర్వాత చల్లగా అయిన తర్వాత ఇది నువ్వుల పిండి, అలాగే మెంతుపిండి, ఆవపిండి, పెసరపిండి, ఇంకా వెల్లుల్లి అన్నీ కూడా పిండిలు రెడీ చేసుకున్నాం అనమాట. ఇవి రెడీ చేసుకున్న తర్వాత ఇంక ఫస్ట్ అయితే నువ్వు ఆవకాయకి 2 గ్లాసులు తీసుకున్నాము. నువ్వు పిండికి కూడా పట్టి పక్కన పెట్టుకున్నాను. ఒక స్పూన్ మెంతిపిండి, 1 స్పూన్ ఆవపిండి కూడా అందులో వేసి కలిపాను. తర్వాత 1 స్పూను పసుపు అయితే వేస్తున్నామండి. పసుపు వేసిన తర్వాత ఇంకా కొలత అయితే 2 గ్లాసులకి సగం గ్లాసు ఆవాలు కాదు నువ్వులు, 2 గ్లాసులు మామిడికాయ ముక్కలకి సగం గ్లాసు నువ్వులు తీసుకొని వేయించి అవి మిక్సీ పట్టి ఇందులో వేసాము. సగం గ్లాసు ఉప్పు,
సగానికన్నా ఎక్కువ, ఒకటి కన్నా తక్కువ అంటే 3 ముక్కాలు అంటాం కూడా, ముక్కాలు భాగం కారము. తర్వాత వెల్లుల్లిపాయలు కొంచెం అయితే వేసాము. కారం అయితే మేము ఇంట్లో పట్టించుకున్నది అండి, అంటే మంచి మిరపకాయలు తెచ్చుకొని తొడియాలు ఒలిచి మనం పట్టించుకున్న కారము. ఇంకా నూనె అయితే మనం ఏ గ్లాస్తో అయితే ముక్కలు తీసుకున్నామో ఆ గ్లాస్కి నిండా కన్నా, సగానికన్నా ఎక్కువ, నిండా ఉండేదానికన్నా తక్కువ, అంటే 3 భాగాలు, ముక్కాలు అంటాం కదా, ముక్కాల గ్లాసు నూనె అయితే తీసుకున్నాం. నూనె కూడా మనకి బుడ్డల నూనె ఉంటుంది కదా, పల్లి నూనె అంటారు, ఆ నూనె అయితే తీసుకుంటామండి. ఇంకా ఇదంతా కూడా బాగా కలిపి, బాగా అంతా ఈ ఉప్పు అనేది, కల్లుప్పు వేశారు కదా, కరుగుతుందా అంటే కరుగుతుందండి. 4 రోజులకి 5 రోజులకి కరుగుతుంది. ఇంకా డబ్బాలో కూడా కొంచెం అడుగున ఆయిల్ వేసేసి ఇదంతా మొత్తం కలిపేసి ఇంకా డబ్బాలో పెట్టి ఆ తర్వాత మళ్ళీ 3 రోజులకి కలపాలన్నమాట. ఇంకా మా అత్తగారు అయితే కలుపుతారు. పచ్చడి ఎప్పుడైనా ఏ పచ్చళ్ళైనా మా అత్తగారే కలుపుతారు. అందుకని మా అత్తయ్య కలుపుతూ ఉంటే నేను అన్నీ కూడా అందులో ఏమేమి వేయాలో వేస్తూ అలా హెల్ప్ చేస్తూ అత్త కూడా కలిసి ఇలా పచ్చళ్ళు అయితే పెట్టుకుంటాము. ఇంకా అంతా ఈ నువ్వు ఆవకాయ అంతా కూడా డబ్బాలో పెట్టేస్తున్నామండి. పైన కూడా మళ్ళీ కొద్దిగా కొంచెం అనేది ఆయిల్ వేస్తే ఆ ముక్క అనేది ఆయిల్లో మునగాలన్నమాట. మునిగితే బాగుంటుంది. కొద్దిగా అయితే ఆయిల్ వేసాం. ఆ తర్వాత ఇంకా మూత పెట్టేసి కదిలించకుండా, అంటే జాడీ ఉంటే మనకి జాడీలో పెట్టుకోవచ్చు, లేదంటే డబ్బా అయినా ఉంటే డబ్బాలో పెట్టుకొని గాలి పోకుండా మూత అయితే సక్రంగా పెట్టుకొని ఒక 3 రోజులు కదిలించకుండా పెట్టాలి. తర్వాత ఇదైతే ఇంకా పెసర ఆవకాయకి మళ్ళీ రెడీ చేసుకున్నాం. పెసర ఆవకాయకి ఈ గిన్నెతోటి 2 గిన్నెలు అయితే తీసుకున్నామండి ముక్కలు. దాంట్లోకి పెసరపిండి ఎంత అంటే ఈ గిన్నె కొలతతోటి 2 గ్లాసులు తీసుకున్నాం, అదే 2 గిన్నెలు తీసుకున్నాం కదా, దీనికి ఇదే గిన్నెకి సగం గిన్నె పెసరబాళ్ళు తీసుకొని, చాయపప్పు పెసరబాళ్ళు ఉన్నాయి కదా, సగం గిన్నె పెసరబాళ్ళు తీసుకొని బాగా వేయించి చల్లారిన తర్వాత పొడి చేసి పక్కన పెట్టుకున్నాను. ఇంక ఈ ముక్కలలో కొద్దిగా ఆయిల్ వేసేసి కొంచెం పసుపు వేసేసి అవి పక్కన పెట్టుకున్నాం. తర్వాత ఇంకొక గిన్నెలోకి పెసరపిండి మనం మిక్సీ వేసి పెట్టుకున్నాం కదా, అదంతా అందులో వేసేసి 1 స్పూను మెంతిపిండి, 1 స్పూన్ ఆవపిండి కూడా అందులో వేసేసి అది మొత్తం బాగా కలిపి, తర్వాత ఏ గిన్నెతో అయితే ముక్కలు తీసుకున్నామో ఆ గిన్నెతోటి సగం గిన్నె ఉప్పు, సగానికన్నా ఎక్కువగా, ఒకదానికన్నా తక్కువ అంటే ముక్కాలు భాగం కారం తీసుకొని అంతా వేసేసి ఇంకా చేతితోటి బాగా కలిపేసి ఆ తర్వాత కొంచెం ఆయిల్ కూడా ఎంత అంటే అంతే, సేమ్ ఇందాక కొలతలాగానే. ఇప్పుడు ఈ గిన్నెతో 2 గిన్నెలు తీసుకున్నాం కదా ముక్కలు, ఆ గిన్నె నిండా అనమాట, కొంచెం వెల్తిగా అనమాట. ముక్కలు అయితే మనం నిండా కొలుచుకుంటాం కదా, గిన్నెకి పైకి వచ్చేటట్టు ముక్కలు కొలుచుకోవాలి. ఆయిల్ అయితే కొంచెం తక్కువగా తీసుకోవాలి. ఇంకా వెల్లుల్లి కూడా కొద్దిగా వేసేసి ఈ ఆయిల్ కూడా అంత దాంట్లో వేసేసి బాగా మిక్స్ చేసి ఆ తర్వాత ముక్కలు కూడా వేసి బాగా కలుపుకోవాలన్నమాట. ఇవన్నీ కలిపేటప్పుడు కొంచెం పెద్దవాళ్ళు అయితే బాగా కలుపుతారు, ఓపికతో కలుపుతారు, చేత్తోనే కలుపుతారు. మా అత్త అయితే కారం అయితే అనుకోదు, అంటే వాళ్ళకి అలవాటు కాబట్టి చేతి కారము మంట అవుతుంది అని అనుకోదు, చేత్తోనే బాగా కలిపేస్తుంది అనమాట. ఇంకా అంతా కలిపిన తర్వాత ఇంకా ముక్కలు కూడా ఇందులో కొద్దిగా వేసేసి మొత్తం కలిపేసి తర్వాత డబ్బాలో వేసుకోవటమే అనమాట. కొంచెం పెద్ద కడాయిది, అంటే పెద్దది తీసుకుంటే మనం బేసిన్ అనేది కలుపుకోవటానికి ఈజీగా ఉంటుంది. కలిపేటప్పుడు కూడా మనకి చేతికి తడి లేకుండా, అలాగే గిన్నెలకి తడి లేకుండా, అలాగే ఉప్పు కారం కూడా కొంచెం ఎండలో పెట్టేసి ఆ తర్వాత మనం ఈ మిశ్రమం కలుపుకుంటే కనుక పచ్చడి అనేది పాడు కాకుండా ఉంటుందన్నమాట. మెయిన్గా అది మనం పాటించాల్సింది. ముక్కలు కూడా తడి లేకుండా కొంచెం మనం ముక్కలు కట్ చేసిన తర్వాత ఒక్కసారి క్లాత్లో వేసేసి తుడిచేసుకుంటే కొంచెం తడి అనేది పోతుంది అనమాట. అట్లా కొన్ని టిప్స్ పాటిస్తే మనకి పచ్చడి అనేది చెడిపోకుండా సంవత్సరం పాటు నిల్వ ఉంటుంది. ఇంకా మనం 3 రోజులు తర్వాత కలపాలి ఖచ్చితంగా. తర్వాత 5వ రోజు 7వ రోజు కలిపితే 10 రోజుల కల్లా ఇందులో ఉన్న ఉప్పు, కల్లుప్పు వేసాం కదా, ఆ ఉప్పు అనేది కరుగుతుంది. ఆ తర్వాత తగినంత 1 నెలకు సరిపడంత మేము బయట ఉంచుకొని తర్వాత మిగతాదంతా కూడా ఫ్రిడ్జ్లో పెట్టేస్తాం. 1 నెల వరకు బయటనే ఉంటుంది, సగం భాగం ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టేస్తాం. ఇంకా తర్వాత ఇదైతే మామూలు ఆవకాయ కోసం అయితే తీసుకుంటున్నాం ముక్కలు. మేము తీసుకునే ఈ గ్లాస్ తోటి నిండా తీసుకోవాలి. గ్లాస్కి నిండా తీసుకుంటే 4 గ్లాసులు అయ్యాయి. 4 గ్లాసులు అయితే తీసుకున్నామండి, పైకి కొంచెం ముక్కలు వచ్చేలాగా. ఇలా గిన్నె కొలతతో పెట్టుకున్నామంటే మనకి అన్నీ కూడా ఇదే గిన్నెతో తీసుకుంటాం అనమాట. గిన్నె కొలతతోటి ఇంతకుముందు అయితే మా అత్తయ్య పడి కొలత పెట్టేది. నేనేమంటే ఈసారి గిన్నెతో కొలుతాంలే, పడి ఎందుకని గిన్నె తీసుకున్నాం. ఈ గ్లాస్ తోటి మాకు 4 గ్లాసులు అయ్యాయి ఇవి. 4 గ్లాసులకి అన్ని ఆవు పిండి అయితే ఆల్రెడీ ఈ గ్లాస్తోనే 1 గ్లాస్ ఆవాలు తీసుకొని వేయించామన్నమాట. పిండి కూడా అంతే అయింది. కొంచెం వెల్తిగా తీసుకుంటే మనకి పిండి అనేది నిండా వచ్చేస్తుంది. ఆ గ్లాస్కి పిండి పట్టిన తర్వాత ఇదిగోండి ఆయిల్ అయితే ఫ్రీడమ్ ఆయిల్ తీసుకున్నాము, అది పల్లీల ఆయిల్ అనమాట. ఫస్ట్ ఈ ముక్కలలో కొద్దిగా ఆయిల్ వేసేసి ఇదంతా కలిపేసి తర్వాత అందులో కొంచెం వేసి పసుపు
కలపాలన్నమాట. ఫస్ట్ ఎందుకు ఆయిల్ వేయాలంటే కొంచెం ఆయిల్ అనేది ముక్కలకు పట్టుకుంటే ఆ తడి ఏమన్నా ఉంటే ముక్కలు పాడు కాకుండా ఉండటానికి అనమాట. అందుకని ఫస్ట్ ఆయిల్ వేస్తాం మేము. ఎవరి పద్ధతి వాళ్ళది కదా. మేమైతే కొంచెం ఆయిల్ వేసి కలిపి పసుపు వేసి ఆ తర్వాత ఆవు పిండి మెత్తగా పట్టుకున్నాం కదా. ఇదైతే జల్లించాల్సిన పని లేదండి, మెత్తగా పట్టుకుంటే సరిపోతుంది. ఇంకా ఇదైతే మెంతిపిండి ఎంత అంటే ఒక 4 స్పూన్లు అంత అనమాట. ఇంకా ఏ గ్లాస్తో అయితే మనం ముక్కలు తీసుకున్నామో ఆ గ్లాస్తో 4 గ్లాసులకి 1 గ్లాసు ఉప్పు కూడా కల్లుప్పే. ఇంకా తర్వాత 1 గ్లాసు కారం కూడా అదే ఆల్రెడీ చెప్పాను కదా, ఇది ఇంట్లో మనం పట్టించుకున్న కారమే అనమాట. అయితే ప్యాకెట్ల కారము అలా చాలామంది వాడుతుంటారు. అది పచ్చళ్ళకి అంతగా బాగుండదు, మనం పట్టించుకున్నది అయితే బాగుంటుంది. తర్వాత వెల్లుల్లి కూడా వేస్తున్నాను. వెల్లుల్లి కొంతమంది ఒలిచి వేసుకుంటాం, మేమేమంటే కొంచెం పొట్టుతోనే కొంచెం మిక్సీ పట్టి వేసేస్తాము. ఇంకా అదంతా కూడా బాగా కలిపేసి నూనె ఆ ముక్కలకి ఉప్పు కారం అంతా బాగా కలిపిన తర్వాత నూనె కూడా మనం ఏ గ్లాస్తో అయితే ముక్కలు తీసుకున్నామో ఆ గ్లాస్ తోటి 4 గ్లాసుల ముక్కలకి 1 గ్లాసు నూనె తీసుకొని బాగా కలపాలన్నమాట. మళ్ళీ కూడా కొంచెం ఫస్ట్ వేసాం కదా అది లెక్క కాదు, అది కొద్దిగా మళ్ళీ పైన కొంచెం వేయాలన్నమాట. అది కాకుండా ఇలా వేసి కలిపేటప్పుడు కొంచెం ఇదిగో డబ్బాలో కూడా అడుగున కొంచెం వేసామన్నమాట. అలా వేస్తే ఏమంటే మనకి ముక్కలు అనేది కింద నుంచి పైకి రావాలి కదా, అందుకని కొంచెం అడుగున డబ్బాలో వేస్తారు. అది ఎందుకో కూడా నాకు కూడా తెలియదు, మా అత్త అయితే అలా వేస్తాను అనమాట. అందుకని అడుగున కొంచెం వేస్తాము, మళ్ళీ పైన కూడా కొద్దిగా వేస్తాము. అంతా కలిపిన తర్వాత ఇంకా డబ్బాలో పెట్టుకొని మళ్ళీ ముక్క అనేది అడుక్కుండేటట్టు ఒత్తి పెట్టాలన్నమాట. నూనె అనేది ఆటోమేటిక్గా 3 రోజులకి పైకి వచ్చేస్తుంది, బుడగలు వచ్చేస్తూ ఉంటుంది. ఇంకా ఇదిగోండి పైన కూడా కొంచెం ఒక గ్లాస్ అనుకోండి, కాఫీ గ్లాసులు ఉంటుంది, ఆ కాఫీ గ్లాసునంతా ఆయిల్ పైన పోసేసాం. ఎందుకంటే ముక్క మునిగి ఉంటేనే మనకి నూనె అనేది పైన ఒక లేయర్ లాగా వస్తేనే ఈ పచ్చడి అనేది మనకి సంవత్సరం పాటు నిల్వ ఉంటుంది. లేదు అంటే ఆయిల్ తక్కువైనా ఉప్పు తక్కువైనా పచ్చడి అనేది తొందరగా చెడిపోతుంది అనమాట. అందుకని ఆయిల్ కొంచెం ఎక్కువైనా పర్వాలేదు, ఇంకా ఉప్పు అనేది తగినంత ఉండాలి. తక్కువైతే ఉప్పు అనేది చెడిపోతుంది. అందుకే పెద్దలు కొలత ప్రకారం వేస్తారనమాట. అందుకే ఇంకా ఇది కూడా మూత పెట్టేసి పక్కన పెట్టేస్తున్నమాట. ఇంకా లాస్ట్లో గిన్నె మిగిలి ఉంటుంది కదా, ఆ గిన్నెలోకి కొంచెం అన్నం కలిపి తలా ఒక ముద్ద తినే అలవాటు మాకు. అందరు కూడా అంతే, అందరి ఇళ్ళల్లో కూడా. ఇంకా నేను కొంచెం వేడి అన్నం ఉంటే ఆ అన్నం అనేది అందులో వేస్తున్నాను అనమాట. మా అత్తగారు ఇంకా ఆ గిన్నెలోనే కలిపేసేసి 2 గిన్నెల్లో కలిపాం కదా, 2 గిన్నెలలోకి ఇందులోకి రెండిట్లలోకి వేసుకొని అన్నం కలిపి తలా ఒక ముద్ద పెడుతుంది. ఇట్లా అదొక తింటే బాగుంటుంది అనమాట. కొంచెం నెయ్యి కూడా వేసాను, ఎంత బాగుంటుందో అంటే వేడి అన్నంలోకి కొంచెం ఇది కారకారంగా, అంటే మరి ఉప్పు పట్టుకోదు కదా, కరగదు. అందుకని మేమేం చేస్తామంటే ఉప్పు కొద్దిగా వేస్తాం మళ్ళీ అన్నంలోకి. ఎందుకంటే ఉప్పు కల్లుప్పు కదా, కరిగి ఉండదు ఇందులో. అది కాక గిన్నెకి ఉప్పు ఉండదు కదా, అందుకని కొద్దిగా ఉప్పు వేసి కొంచెం నెయ్యి వేసి బాగా కలిపి తలా ఒక ముద్ద అలా తింటాం అనమాట. ఎంత బాగుంటుందో మనకి. బిర్యానీ కన్నా ఈ ఆవకాయ అన్నం అనేది ఎంత బాగుంటుందో. నాకైతే బిర్యానీ కన్నా ఈ ఆవకాయ అన్నమే ఇష్టం అనమాట. ఇంకా పచ్చడి అనేది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటామండి కంపల్సరీ. మళ్ళీ నేను మర్చిపోతానేమో అని చెప్తున్నాను. బయట పెట్టుకుంటారు కానీ కొంతమంది, ఇంకెందుకంటే బయట పెట్టుకుంటే మనకి రంగు రుచి అనేది తగ్గుతుంది అనమాట. పచ్చడి అనేది నల్లగా అయిపోతుంది, అదేవిధంగా టేస్ట్ కూడా తగ్గిపోతుంది. ఫ్రిడ్జ్లో పెట్టుకొని మనకి కావాల్సినంత కొంచెం ఒక 10 రోజులకి వారానికి సరిపడేంత బయటికి ఇంకొక చిన్న డబ్బాలకి తీసుకుంటే బాగుంటుంది అనమాట. ఇదిగోండి ఇది మరుసటి రోజు ఉదయం తీసానమాట. ఇంకా డబ్బాలు ఇలా పెట్టేసి మనం గాలి అంటే వెలుతురు లేకుండా ఒక క్లాత్లో కప్పేయాలి. కప్పేసిన తర్వాత కంపల్సరీగా 3వ రోజు పొడి గరిటెతోటి కింద నుంచి బాగా పైకి కలపాలి. అదేవిధంగా 5వ రోజు కలపాలి, అదేవిధంగా 7వ రోజు కూడా కలపాలి. అట్లా 7 రోజులకి ఇందులో వేసిన ఉప్పు అనేది కరిగి ముక్కలకు పట్టుకుంటుంది. ఇది బుడకలుగా పైకి వస్తుంది చూడండి. 3వ రోజుకు చక్కగా ఆయిల్ అంతా పైకి వచ్చేస్తుంది. ఇంకా జాడీలు ఉంటే కనుక చక్కగా జాడీలలో స్టోర్ చేసుకుంటే బాగుంటుంది. ఇంకా జాడీలు లేవనుకున్నప్పుడు టప్పర్వేర్ డబ్బాలలో వేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే బాగుంటుంది. ఇంకా మేమైతే 3 రోజులు కదిలించకుండా ఇలానే ఉంచుతామండి, తగలకుండా. ఎప్పుడైనా పచ్చళ్ళు అంటే లక్ష్మీదేవితో సమానం అంట. అందుకని ఎప్పుడు పడితే అప్పుడు మా అత్తయ్య అయితే తాకరియరనమాట. చక్కగా స్నానం చేసి ఆ తర్వాతనే మనకు కావాల్సినంత తీసుకోవాలి. అట్లా పచ్చళ్ళు లక్ష్మీదేవితో సమానం. చింతకాయ తొక్కు కానీ ఈ మామిడికాయ పచ్చడి కానీ అట్లా అనమాట. ఇదిగోండి మళ్ళీ కూడా క్లాత్ కప్పేసి నేను వీడియో కోసం అని తీసాను. క్లాత్ కప్పి అలా ఉంచేస్తామన్నమాట.